ఒక మంచి ఇంటర్వ్యూ అని చెప్తున్నా నేనే. అందరికి సజెస్ట్ చేస్తున్నా చూడమని. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యా జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అయ్యో అందరి ముంగట నేను అమ్మవారినే. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా. ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ ట్రై చేశారా? లవ్ సాంగ్స్ కానీ లవ్ ఫెయిల్యూర్ కానీ? సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే నాతో అయితలేదే నువ్వు వచ్చిపోతే చూసిపోతా అనుకుంటే నువ్వే వస్తలేదే. నువ్వు బాధపడితే చూడను నేను బాధలెట్లా పెడుతానే. మాది మేనరికం మ్యారేజ్. మేనరికం వల్ల బాబుకి ఎఫెక్ట్ అయ్యి జెనెటిక్ ప్రాబ్లం అయింది, వెస్ట్ సిండ్రోమ్ అనేసి. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా అరే వీడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేరా, ఒక తాత అనడానికి లేదు, నాన్న అనడానికి లేదు, జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు. మనసు ఇరిగిపోయింది. ఇంకా నా చిన్న బాబు పుట్టినాక పెద్ద బాబు చనిపోయిండు అని midnight 2 o'clockకి కాల్ చేసి చెప్పినాం అతనికి. అతను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:30 1 o'clock వచ్చింది. సన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మా ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే. అట్లాంటి మనిషి ఇంకా నాకు అవసరం లేదనుకున్నా. పుట్టిన బాబు కోసం ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు, కానీ అతను మధ్యాహ్నం వచ్చిండు. అది నాకు బేరు కాలేదు అస్సలు. ఇప్పుడు అర్థం చేసుకోలేడు అతను. పిల్లల్ని చూడాలి, పెళ్లి చేసుకుంది ఎందుకు అసలు? పిల్లల్ని పట్టించుకున్నప్పుడు ఆ పెళ్లి చేసుకొని వేస్ట్ కదా. కట్టుకున్న వాళ్ళని కన్న పిల్లల్ని పట్టించుకొని వ్యక్తి ఉండి ఎంత లేకపోతే ఎంత. అయిపోయిందా మీకు? అవలేదు, బట్ తను వేరే మ్యారేజ్ చేసుకున్నాడు అని తెలిసింది. యూఎస్ అవ్వంది వేరే మ్యారేజ్ ఎలా చేసుకుంటారు అసలు? ఇంకా నా సిచ్యువేషన్స్కి నేను మూవ్ ఫార్వర్డ్ కాలేక నేను రిటర్న్ నోటీస్ ఏం పెట్టలేదు. నువ్వు రాకపోతే నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా, లేకపోతే నేను పెట్టిన బంగారం వెండి నాకు అవన్నీ ఇచ్చేసేయండి అన్నట్టు మెన్షన్ చేసిండు. ఆ కేసు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే మనకి పరువు పోతుంది, అనవసరంగా వేరే విధంగా అనుకుంటారనే ఆలోచనతోటి ఎన్నోసార్లు నన్ను కొట్టినా, చాలాసార్లు హింసలు పెట్టినా కూడా నేను ఎప్పుడు పిఎస్కి వెళ్ళలేదు అస్సలు. అది అలసైపోయింది ఆయనకు బాగా. కనీసం వాళ్ళ మదర్ ఫాదర్ అయినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అమ్మాయి జీవితం నాశనం అయింది, మీ చుట్టాలే కదా, సొంతోళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు. మా ఇంత దగ్గర బంధువులు అయ్యి ఉండి ఇట్లా చేయడం కనీసం ఎవరు అడగనికి రాలేదా? అడిగే వాళ్ళు ఉంటే నా సిచ్యువేషన్ ఇట్లా ఉండేది కాదు కదా. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి నీ గొంతు తడిబట్టతో గోసే తెలివి గల్లోళ్ళు ఉండ్రు భూమి మీద. సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఇంట్లో ఒక మోగతోడు లేకపోతే 10 మంది 10 రకాలుగా అంటారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు? సమాజం మాటలు ఎట్లా అంటే ఊర్లో ఒంటరిగా ఉంటుంది, ఎవరితో తిరుగుతుందో వాడితో వీడితో మాట్లాడుతుంది, అటు ఇటు తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. తమ్ముడితో మాట్లాడినా కూడా సంబంధం అంట కట్టేస్తారు. మొగోడు ఎంత మందితో తిరిగినా ఆడు మొగోడు తిరుగుతాడు. ఒక ఆడది కనీసం పక్కన నిలబడి ఒక సెల్ఫీ అమ్మగారి ఇల్లు అని అత్తగారి ఇల్లు అని ఎట్లుండాలి ఏంది అనే దాని గురించి జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలే నిండు నూరెండ్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలే నిండను. సో ఇప్పుడు రైతుల గురించి ఏదైనా పాటలు పాడతారా? నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక. నిజంగా రైతులకి చేతులు జోడించి దండం పెట్టాలి. ఓకే, మీ సెకండ్ సాంగ్ ఏది? ఏమో పిల్లగా సక్కని వాడా యాడికి పోతున్నవయ్యో నీ వాడికి పోతున్నవయ్యా, నా మనసే నిన్ను కోరుకుంటుంది చెప్పరాదే బావా జర చెప్పరాదే బావా,
భుజాన గొంగడి వేసుకొని ఆడికి పోతున్నవయ్యో నీ వాడికి పోతున్నవయ్యా కిర్రు చెప్పులేసుకొని ఆడికి పోతున్నవయ్యో నీ వాడికి పోతున్నవయ్యా. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ లైఫ్ లో జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్నిటి? కలిగినోరింటికి నన్నిచ్చినావా కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా ఒడ్లు దంచిన పొట్టు సిరిపెంట పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు. కూర తిన్న నాది పుట్నిల్లు తవటి కుడుములు తిన్న తల్లి గారిల్లు. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు వాడి జన్మ నాకు. జానపదం అనగానే పాత పాటలు బాగా గుర్తొస్తాయి కదా అందరికి. కటకు కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండిగా పర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఫోక్ సింగర్ రేణుకా గారు ఉన్నారు. తన పాట వింటే అమృతంలా అనిపిస్తుంది ఆ వాయిస్ నాకు కూడా. సో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఒక థాట్తో ఈరోజు ఇంకొక సింగర్ని మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఆల్రెడీ తను 4 పాటలు కూడా పాడడం జరిగింది. సో తను ఏ పాటలు పాడింది, అసలు తన లైఫ్ స్టోరీ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది ఒక్కసారి కనుక్కుందాం. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో మీ సాంగ్స్ విన్నా, బాగా పాడుతున్నారు మీరు, మీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఒక సాంగ్తోనే ఇంటర్వ్యూ మొదలు పెడదాం. ఏ సాంగ్ పాడుతున్నారు? ఫస్ట్ దేవుడి సాంగ్తో స్టార్ట్. ఓ వెరీ గుడ్, డన్. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యా జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి 6 గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అయ్యో అందరి ముంగట నేను అమ్మవారినే కలియుగములో నా కన్నే మాతానంటిరే అయ్యో యాపాసెట్టంటే నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యా జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. వా నైస్. ఓకే, సో ఇప్పుడు మీ లైఫ్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిందని విన్నాము. అసలు ఏం జరిగింది? మ్యారేజ్ అయింది అంటే యాక్చువల్గా స్టార్టింగ్లో ఏం లేదు, బట్ కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టాక కొంచెం గొడవలు ఎక్కువ స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఉన్నాయి చిన్న చిన్నగా. పెద్ద బాబు ఏంటంటే మాది మేనరికం మ్యారేజ్. మేనరికం వల్ల బాబుకి ఎఫెక్ట్ అయ్యి జెనెటిక్ ప్రాబ్లం అయింది, వెస్ట్ సిండ్రోమ్ అనేసి. అది కొంచెం బ్రెయిన్లో ఫిట్స్ వచ్చేది బాబుకి. ఆ ప్రాబ్లం ఏంటంటే కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, 6 మంత్స్ 7 మంత్స్ వరకు. మెల్లగా మధ్యలో స్టార్ట్ అయింది ప్రాబ్లం. దానికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యాయి. ఆ ఎక్స్పెన్సెస్ కొంచెం ఒక 1 year వరకు చూసుకున్నాడు అతను. ఆ తర్వాత పెట్టలేకపోయిండు అనమాట. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా అరే వీడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేరా, ఒక తాత అనడానికి లేదు, నాన్న అనడానికి లేదు, జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు అంతవరకే వాళ్ళు ఆలోచించారు. ఎక్స్పెన్సెస్ పెట్టలేక కొన్నిసార్లు మెడిసిన్స్ కూడా తేలేదు. బాబు కండిషన్ ఏంటంటే ఒక్కరోజు మెడిసిన్ వేయకపోతే క్రిటికల్ కండిషన్. 4000 వరకు అవుతుండే మెడిసిన్స్కి పర్ మంత్. బాబు కండిషన్ ఏంటంటే ఒక్కరోజు మెడిసిన్ వేయకపోతే క్రిటికల్ కండిషన్. 4000 వరకు అవుతుండే మెడిసిన్స్కి పర్ మంత్. మెంటాలిటీ డిఫరెంట్గా ఉండేది అతనిది. ఏమన్నా ఇంకా అతను చెప్పినట్టే వినాలి కానీ మనం చెప్పేది అర్థం చేసుకునేవాడు. సో ఆ సిచ్యువేషన్స్లో కొన్ని గొడవలు అయినాయి. అవి కొంచెం పెద్ద పెద్దగా అయినాయి. సరే అని చెప్పి బాబు కండిషన్ అట్లున్నా కూడా చాలామంది ఏంటంటే చూడండి ఇంకో బాబు అట్లా ట్రై చేయండి అది దాని అనేసరికి అన్నీ మర్చిపోయి నార్మల్గానే ఉన్నా. చిన్న బాబు పుట్టినాక అసలుకే పట్టించుకోవడం మానేసిండు మొత్తం. 5 years అసలు బాబు మెడిసిన్స్ ఉన్నాడా లేడా అని కూడా పట్టించుకోలేడు. అట్లా లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ బాబుని ఇప్పుడున్న బాబుకి ఎన్ని ఇయర్స్? ఇప్పుడున్న బాబుకి 5 years. మీ దగ్గరే ఉంటున్నాడు, తను చూసుకోవట్లేడు. 5 డివోర్స్ years అయిపోయిందా మీకు? లేదు, అవ్వలేదు. బట్ తను వేరే మ్యారేజ్ చేసుకున్నాడు అని తెలిసింది నాకు. డివోర్స్ అవ్వంది వేరే మ్యారేజ్ ఎలా చేసుకుంటారు అసలు? అంటే చట్టపరంగా కూడా విరుద్ధం కదా.
విరుద్ధమే. బట్ ఏందంటే ఆయన నాకు కొన్ని 2-3 టైమ్స్ లీగల్ నోటీసెస్ పంపించిండు. ఇంకా నా సిచ్యువేషన్స్‌కి నేను మూవ్ ఫార్వర్డ్ కాలేక నేను రిటర్న్ నోటీస్ ఏం పెట్టలేదు. పెట్టకపోయేసరికి ఆయన నోటీస్‌లలో మెన్షన్ చేసిండు, "నువ్వు రాకపోతే నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా, లేకపోతే నేను పెట్టిన బంగారం, వెండి నాకు అవన్నీ ఇచ్చేసేయండి" అన్నట్టు మెన్షన్ చేసిండు. నేను రిటర్న్ నోటీస్ పెట్టలేదు. పెట్టకపోయేసరికి ఛాన్స్‌గా తీసుకొని ఆయన తెలీదు ఎవ్వరికి అసలు. బట్ కొంతమంది త్రూ నాకు తెలిసిందనమాట. నేను కూడా లైవ్‌లో చూసిన వాళ్ళిద్దరిని. బట్ ఎందుకు గొడవలు అని. చాలా సార్లు కేస్ పెట్టాలని అనుకున్నా. నా సిచ్యువేషన్స్‌ని బట్టి పెట్టలేకపోయినా నేను. కేస్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే మనకి పరువు పోతది, అనవసరంగా వేరే విధంగా అనుకుంటారనే ఆలోచనతోటి ఎన్నో సార్లు నన్ను కొట్టినా, చాలా సార్లు హింసలు పెట్టినా కూడా నేను ఎప్పుడు పిఎస్‌కి వెళ్ళలేదు అస్సలు. అది అలసైపోయింది ఆయనకి బాగా. ఇదేం చేయలేదు ఇంకా నన్ను అని చెప్పి. అంటే నార్మల్‌గా అమ్మాయిల తప్పు ఉంది అని కొంతమంది మాట్లాడుతుంటారు. బట్ ఎవ్రీ టైమ్ అమ్మాయిలది కూడా తప్పు ఉండదు తెలుసా. కానీ పోర్ట్రేట్ మాత్రం మనమే అవుతాం ఎక్కువ. అమ్మాయిల పైనకే వస్తుంది అంతా. సో మొగోడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాదని ధైర్యంగా మాట్లాడతారు. ఆ, ఆడపిల్ల అట్లీస్ట్ ఒక మొగుడుతో మాట్లాడినా కూడా తప్పుగానే అనుకుంటారు. అంతే సమాజం తీరే అంతే కదా ఇప్పుడు. ఏం సో చేసినా మరి తప్పే. ఇప్పుడు హస్బెండ్ లేరు, ఎవరితో ఉంటున్నారు? అమ్మ వాళ్ళతో ఉంటున్నారు, అత్త? అమ్మ వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళతో. అత్త మామ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ కాదు అస్సలు. ఇప్పుడు వాళ్ళకి చెప్పే చేసుకున్నాడన్న మ్యారేజ్? వాళ్ళందరూ తెలుసు, మొత్తం కలిసే ఉన్నారు అందరు. కనీసం వాళ్ళ మదర్ ఫాదర్ అయినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అమ్మాయి జీవితం నాశనం అయింది, మీ చుట్టాలే కదా, సొంతోళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు, మా అత్త. ఇంత దగ్గర బంధువులు అయ్యి ఉండి ఇట్లా చేయడం కనీసం ఎవరు అడగనికే రాలేదా? అడిగే వాళ్ళు ఉంటే నేను నా సిచ్యువేషన్ ఇట్లా ఉండేది కాదు కదా. చాలాసార్లు పంచాయతీలు అట్లా ఇట్లా ఊర్లలో పెద్ద మనుషుల మధ్య పెట్టి మాట్లాడారు, కానీ ఆయన ఎక్కువ ఇది చేయలేడు అనమాట. ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా కట్టుబట్టలతో వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కానీ మనసు ఇరిగిపోయింది. ఇంకా నా చిన్న బాబు పుట్టినాక పెద్ద బాబు చనిపోయిండు అని midnight 2 o'clockకి కాల్ చేసి చెప్పినాం అతనికి. అతను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:30, 1 o'clock వచ్చిండు. అట్లాంటి మనిషి ఇంకా నాకు అవసరం లేదనుకున్నా. పుట్టిన బాబు కోసం ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు, కానీ అతను మధ్యాహ్నం వచ్చిండు. అది నాకు బేర్ కాలేదు అస్సలు. అందుకే ఇంకా అట్లాంటి మనిషి నా లైఫ్లో ఉండొద్దు అని ఇంకా డిసైడ్ అయిపోయినా నేను. ఎమోషన్స్ని అర్థం చేసుకోలేనప్పుడు ఎప్పుడు అర్థం చేసుకోలేడు అతను. పిల్లల్ని చూడాలి, పెళ్లి చేసుకుంది ఎందుకు అసలు? పిల్లల్ని పట్టించుకున్నప్పుడు ఆ పెళ్లి చేసుకొని వేస్ట్ కదా. కట్టుకున్న వాళ్ళని, కన్న పిల్లల్ని పట్టించుకొని వ్యక్తి ఉండి ఎంత, లేకపోతే ఎంత. సో ఇప్పుడు నార్మల్గా ఇంట్లో సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఇంట్లో ఒక మొగతోడు లేకపోతే 10 మంది 10 రకాలుగా అంటారు. అవును, అట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసిరా? చాలా. ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటారు, నేను ఒంటరిగా హైదరాబాద్లో బతుకుతున్నా, మా నాన్న నేను ఉంటాము. మొన్నటి వరకు మా తమ్ముడు కూడా నాతో పాటే ఉండే. ఇప్పుడు తమ్ముడు ఊర్లో అంటే చెల్లెలు డెలివరీ అవ్వడం వల్ల మా అమ్మ ఊర్లో ఉండబట్టి మా అమ్మ సిచ్యువేషన్ కోసం మా తమ్ముడు ఊరు వెళ్ళిపోయాడు. సమాజం మాటలు ఎట్లా అంటే ఊర్లో ఒంటరిగా ఉంటుంది, ఎవరితో తిరుగుతుందో, వాడితో వీడితో మాట్లాడుతుందో, అటు ఇటు తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏం చేస్తుందో దానికే మొగడిని వదిలిపెట్టింది ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నారు అందరూ. నా సిచ్యువేషన్ నాకు తెలుసు, నేను ఎందుకు ఉండాల్సి వస్తుంది ఏంటి అనేది. ఎవరికి అర్థం కాదు కదా అది. అనేవాళ్ళు చాలా అంటారు, మన సిచ్యువేషన్ మనకు తెలుసు అంతే. మొగోడు ఎంతమందితో తిరిగినా ఆడు మొగోడు తిరుగుతాడు. ఒక ఆడది కనీసం పక్కన నిలబడి ఒక సెల్ఫీ దిగిన తప్పే. అంతే. తమ్ముడితో మాట్లాడినా కూడా సంబంధం అంట కట్టేస్తున్నా. మీ బాబు బాగున్నాడా ఇప్పుడు? చాలా బాగుంది. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? అంటే ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, నర్సరీ అంతే. అంతే. మంచి యాక్టివ్ మాట్లాడతాడా? యాక్టివ్ మాట్లాడతాడు. యాక్టివ్ అంటాడు. ఓకే. ఎప్పుడన్నా డాడీ డాడీ అని గుర్తు చేస్తుంటాడా? లేదు, అసలు డాడీ అనే పదమే తెలియదు వాడికి. అస్సలు తెలియదు. వాల్యూస్ తెలియని వాళ్ళ గురించి తెలియజేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. నేను అదే అనుకుంటా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారిగా అంటే జస్ట్ డెలివరీ టైంలో ఏదో ఫార్మాలిటీ సిగ్నేచర్ చేయడానికి వచ్చిండు అంతే అతను. దాని తర్వాత బాబుని ఇప్పటి వరకు చూసింది ఎరకలేదు. ఇప్పుడు 5 years అవుతుంది. డైరెక్ట్ గా అస్సలు చూడ. కన్న తండ్రి కనీసం అంటే మీ దాకా రాకపోయినా కూడా పిల్లల కోసమైనా చూడ్డానికన్నా వస్తారు. బట్ అన్న వాళ్ళు కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. కనీసం దూరం నుండి చూసిపోయింది కూడా తెలీదు.
ఎనీవే ఇప్పుడు మీరు సింగింగ్‌లోకి వచ్చారు. మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది. మీరు ఒక సర్టెన్ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను ఎందుకు మిస్ చేసుకున్నానా అని తనే బాధపడాలి. మన లైఫ్‌లో ఒకటి పోయిందంటే దానికంటే ది బెస్ట్ వస్తది మీ లైఫ్‌లోకి. థ్యాంక్ ఇది యూ. మాత్రం మీరు నమ్మండి. సో ఇంకో పాట పాడతారా? ఈ మధ్య కాలంలో అమ్మగారి ఇల్లు అని, అత్తగారి ఇల్లు అని ఎట్లుండాలి, ఏంది అనే దాని గురించి ఏదైనా ఒక పాట. జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలే నిండు నూరెండ్లు. జర్ర యాదిలా జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు. అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో. అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ. జర్ర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు. అసలు ఈ పాటలో ఎంత మీన్ ఉంటదంటే చాలా ఒక హార్ట్‌ని అందరిని ఇట్లా టచ్ చేసేసింది ఆ సాంగ్. నిజంగా రియల్ లైఫ్‌లో అట్లానే ఉండాలి. అట్లా లేకపోతే అమ్మాయి ఎక్కడా ఉండలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. చాలా టఫ్ ఉంటాయి సిచ్యువేషన్స్ కొని. ఎదుటి వారి బాధను చూసి అప్పుడప్పుడు బయటోళ్ళ కన్నా మన కన్నీళ్ళని చూసి ఏడుపొస్తుందంట కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం రాదట. రాదు. ఎంత కఠినంగా ఉంటారు కదా. ఆ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ ఏమైపోతాయో ఏమో. ఓకే. సో ఇప్పుడు రైతుల గురించి ఏదైనా పాటలు పాడతారా? నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక. ప్రాణం పోసిన ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో. మట్టిని తాకిన చేతులకు మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు మరి దండాలో. మట్టిని తాకిన చేతులకు మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు మరి దండాలో. నైస్, మంచి మీనింగ్ ఉందండి. పచ్చని ఆకుల నడుమ పంట కంకివయ్యో, మా కడుపులో మెతుకువయ్యా. ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నదాతవురన్నో మా అన్నారై తన్నా. పచ్చని ఆకుల నడుమ పంట కంకివయ్యో, మా కడుపుల మెతుకువయ్యా. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవురన్నో మా అన్నారై తన్నా. నీ పేగు ఎండుతున్నా మా పేగు నింపాలని, కొండల్లో బండలతోటి కొలువై ఉన్నట్టి. బంజారా బతుకులు మార్చి మాగా నీలా మలచి, నిండు నీ మనసుతో విత్తులేసినావు. ఏటికి ఏటం వేసి తొలకరి జల్లై తోటకు వెళితే, పుడమి పులకారించిందా మాయన్న, పచ్చాని మొక్కై మొలసిందా మాయన్న. పుడమి పులకారించిందా మాయన్న, పచ్చాని మొక్కై మొలసిందా మాయన్న. పచ్చాని ఆకుల నడుమ పంట కంకివయ్యో, మా కడుపులో మెతుకువయ్యా. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవురన్నో మా అన్నారై తన్నా. నిజంగా రైతులకి చేతులు జోడించి దండం పెట్టాలి. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ లేము, తిండి తినకపోతాం కూడా. నైస్, మంచి మీనింగ్ ఉందండి. మంచి మంచి పాటలు ఎంచుకున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ 4 సాంగ్స్ వాడారు కదా, మీరు ఫస్ట్ వాడిన పాట ఏది? నేను ఫస్ట్ వాడిన సాంగ్ అంటే ఇన్స్టాగ్రామ్లో నా వాయిస్ని ఒక బ్రదర్ శివ అని చెప్పి ఒక సాంగ్ ఉంది నా దగ్గర, అక్క మీరు పాడతారా అని అడిగిండు. అయితే తన దగ్గర నుంచే ఆ సాంగ్ నేను పాడిన ఫస్ట్ సాంగ్ 1 year బ్యాక్. అది అబ్బబ్బా అందాల బొమ్మ అందించు నీ ప్రేమ చుమ్మా, అబ్బబ్బా అందాల బొమ్మ అందించు నీ ప్రేమ చుమ్మా, అందించు నీ ప్రేమ చుమ్మా, ఆశపడ్డాను నీ పైన మమత. అబ్బబ్బా అరే అబ్బబ్బా అందాల బొమ్మ అందించు నీ ప్రేమ చుమ్మా, మనసైన ఓమేన బావా మనసు పడ్డాను నీ పైన గాదా, మనసు పడ్డాను నీ పైన గాదా, నా మనసంతా నువ్వేర బావా,
మనసైనా అరే మనసైన ఓమేన బావా మనసు పడ్డాను నీ పైన కాదా అబ్బబ్బా అందాల బొమ్మ అందించు నీ ప్రేమ చుమ్మా. బాగుంది, మంచి జోష్ ఉంది పాటలో. ఓకే, ఎప్పుడైనా మీరు ఫస్ట్ సాంగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? అంటే లైక్ అది హెడ్సెట్ పెట్టుకోగానే వాయిస్ కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఒక 2-3 టేక్స్ తర్వాత ఓకే సెట్ అయిపోయింది మొత్తం. మీకు ఎవరు గైడ్ చేసారు సాంగ్స్ ఇట్లా వాడాలి అట్లా వాడాలి అని? యాక్చువల్గా అయితే నాకు స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడడం ఇంట్రెస్ట్. బట్ ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఒకడు తమ్ముడు ఇంకొకడు ఫ్రెండ్, నాని పటేల్ అండ్ పవన్ పటేల్ అని. అయితే నాని పటేల్ నా వాయిస్ని అరే నీ వాయిస్ చాలా బాగుందిరా, ఎందుకు నువ్వు సింగింగ్ ట్రై చేయొద్దు, ఓన్ వాయిస్తో నీ సాంగ్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టు, మంచిగా నీకు ఛాన్సెస్ వస్తాయి, అవకాశం ఉంది అని చెప్పి ఎంకరేజ్ చేసిండు బాగా. వాడి త్రూ నేను మెల్లగా ఇన్స్టాగ్రామ్లో ఓన్ వాయిస్తో సాంగ్స్ పెట్టడము కొంచెం అంటే మంచిగా ఉందన్నమాట. సపోర్టింగ్ కొంచెం మంచిగానే అనిపించింది, లైక్స్ కానీ బాగా వచ్చినాయి అన్నమాట, వ్యూస్ మంచిగా వచ్చినాయి. ఆ తర్వాత పవన్ అని చెప్పి మా బ్రో, తను కొంచెం ప్రమోట్ చేసిండు నా సాంగ్స్. తద్వారా ఏంటంటే కొంతమంది సింగర్స్ కి యాక్టర్స్ కి కూడా నేను తెలియడం జరిగింది వాడి త్రూ. సో ఇలా వీళ్ళిద్దరు ఫస్ట్ సపోర్ట్ చేశారు. స్కూల్ టైంలో నా ఇన్స్పిరేషన్ మా ఫ్రెండ్ నాగరాజ్ అని చెప్పి, వాడు సాంగ్స్ రాసేవాడు పాడేవాడు అప్పుడే 6th 7th క్లాస్లో. ఇంకా వాడి త్రూ కూడా బాగా ఇన్స్పైర్ అయిన సాంగ్స్ పాడాలి అని చెప్పి. వీళ్ళు ఇంకా మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ బాగా, సాంగ్స్ అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం, మా అమ్మ కానీ నాన్న కానీ నేను పాడుతూ ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. మీ సెకండ్ సాంగ్ ఏది? సెకండ్ సాంగ్ మా బాబాయ్ పాటలు రాస్తాడు, సో తన దగ్గర సాంగ్ రాసిండు, నన్ను పాడమని అడిగిండు. ఓకే అని చెప్పి వెళ్ళి పాడిన. ఏమో పిల్లగా సక్కని వాడా యాడికి పోతున్నావయ్యో నీ వాడికి పోతున్నావయ్యా, నా మనసే నిన్ను కోరుకుంటుంది చెప్పరాదే బావా జర చెప్పరాదే బావా, భుజాన గొంగడి వేసుకొని యాడికి పోతున్నావయ్యో నీ వాడికి పోతున్నావయ్యా, కిర్రు చెప్పులేసుకొని యాడికి పోతున్నావయ్యో నీ వాడికి పోతున్నావయ్యా, నా పానమంత గాయి గాయి అవుతుంది బావా అవుతుంది బావా, చక్కని వాడా ఓ పిల్లవాడా పట్టించుకోవేంది బావా పట్టించుకోవేంది బావా. మంచి అన్ని ఊపున పాటలు వచ్చినాయి అయితే మీకు. ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ కాలేవు? అవి కూడా సేమ్ ఇట్లానే కొంచెం ఫోక్ టైప్. ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ ట్రై చేశారా? లవ్ సాంగ్స్ కానీ లవ్ ఫెయిల్యూర్ కానీ? లేదు, అంటే పాడలేదు, బట్ తెలుసు ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూసినా కదా, నేర్చుకుని ట్రై చేసి ఒకటి వాడండి అయితే. అట్లా సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే, నాతో అయితలేదే నువ్వు వచ్చిపోతే చూసిపోతా అనుకుంటే నువ్వే వస్తలేవే, నా సక్కనైనా దానికోసం ఆ సుక్కలలో చేరిపోతా, ఏ ఒక్కడైనా రాని లోకం ఆ దిక్కులలో వెళ్ళిపోతా, నేను చచ్చిపోతే నీకు సంతోషమైతే చెప్పే ఓసారి, నువ్వు రాకపోతే ఉండను నేను లేకుండా ఎట్లుంటనే, నువ్వు బాధపడితే చూడను నేను నిన్ను బాధలు ఎట్లా పెడతానే, నువ్వు రాకపోతే ఉండను నేను నిన్ను లేకుండా ఎట్లుంటనే, నువ్వు బాధపడితే చూడను నేను నిన్ను బాధలు ఎట్లా పెడతానే. లిరిక్ మస్తు ఉంటది కదా ఇది, అసలు చాలా అయిపోతుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ లైఫ్ లో జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ నాకు ఈ పాట సెట్ అవుతుంది, నా లైఫ్ మొత్తం ఇట్లానే ఉంది అన్న సాంగ్ ఏదైనా ఉందా? ఉన్నాయి, 2-3 సాంగ్స్ ఉన్నాయి అట్లా. కలిగినోరింటికి నన్నిచ్చినావా కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, ఒడ్లు దంచిన పొట్టు సిరిపెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తవిటి కొడుములు తిన్న తల్లి గారిల్లు, తవిటి కొడుములు తిన్న తల్లి గారిల్లు, తిన్నది తినంది కన తల్లి కెరుక, ఆర్సి కట్టం చెప్పే అత్తకే మెరుక, ఆర్సి కట్టం చెప్పే అత్తకే మెరుక, అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు, 16 ఏళ్ళు నిండని నాకు పెండ్లి సోపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగరాయే,
నా ఈడు చూడరాయే అట్లనో ఇట్లనో పెళ్లి చేసినని అయ్య మురిసిపాయే నా అవ్వ మురిసిపాయే నెత్తిన భారం నేలకు దిగనని నన్ను మరిసిరాయే నరకాన దోలిరాయే అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు తాలిగట్టిన మొదటి నాతిరే తాగి వచ్చినాడు మగడు తాగి వచ్చినాడు అత్తతోటి ఆ మాట చెప్పితే ఉరిమి చూసినాది పరువుగా బతక నేర్వమంది అయ్యతోటి ఆ మాట చెప్పితే ఆగు బిడ్డ అండు ఓపిక పట్టు బిడ్డ అండు భూములు జాగలు మంచిగున్నయి చూడు బిడ్డ అండు వాటిని చూసి బతకమండు అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడు రాత నాకు నిజంగా బాగా ఏడిపోతుంది కదా కొన్ని కొన్ని పాటలు వింటుంటే. ఓకే, జానపదం అనగానే పాత పాటలు బాగా గుర్తొస్తాయి కదా అందరికి. ఎస్, అందులో ఒక్క సాంగ్ ఏదన్నా మీకు నచ్చింది? నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి మురిసేటోడు నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి మురిసేటోడు వద్దు బిడ్డో అరే వద్దు బిడ్డో అరరరరరు వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి మురిసేటోడు నీలి నీలి మిసాలోడు నిన్ను చూసి మురిసేటోడు వద్దు బిడ్డో అరరరరరు వద్దు బిడ్డో అరే అరే వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు. మా సూపర్ వస్తుంది కదా ఈ పాటలు విన్నప్పుడు. చాలా. ఓకే, ఇంకో జానపదం. కటకు కట్టకు బండి కాడెడ్లా బండి గుంజర గుంజర బండి జోడెడ్లా బండి బండిగా పర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ సద్ది తిన్న కాడ సుద్ది పెట్టిన కాడ బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య. నైస్, మంచి జోష్ మీద ఉన్నాయి అన్ని పాటలు కూడా. మస్తు సూపర్ వస్తుంది. మా వ్యూవర్స్ అందరూ కూడా మస్తు ఎంటర్టైన్ అవుతారు. సో టాలెంట్ ఉన్న వాళ్ళని డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి. అదే కాన్సెప్ట్తో ఈరోజు నేను రేణుకా గారిని పిలిచాను అనమాట. సో ది బెస్ట్ ఇంటర్వ్యూ, ఒక మంచి ఇంటర్వ్యూ అని చెప్తున్నా నేనే. అందరికీ సజెస్ట్ చేస్తున్నా చూడమని. టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి, ఎప్పుడూ డిస్కరేజ్ చేయకండి. లైఫ్లో వెనకాల ఎంతైనా ఉండాలి బ్యాక్గ్రౌండ్, కానీ మన లోపల ఉన్న ఒక టాలెంట్ని గుర్తించి ముందుకు నడుపుతారు చూసి. ఒక మంచి ఇంటర్వ్యూ అని చెప్తున్నా నేనే. అందరికీ సజెస్ట్ చేస్తున్నా చూడమని. మాత్రం నేనున్నా అందరూ ఊరికొస్తారు, కానీ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకంటే ఏమీ లేనప్పుడు వచ్చే వాళ్ళే గ్రేట్. మీ లైఫ్లో అట్లా మిమ్మల్ని పుష్ చేస్తూ మీకు తోడున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రజెంట్ అయితే ఇందాక చెప్పిన కదా ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళే బెస్ట్ సపోర్టర్స్. అంటే నా లైఫ్లో నాకు వాళ్ళే. మీకు దాని తర్వాత మా ఫ్యామిలీ, మా సిస్టర్స్ కానీ మా అమ్మ నాన్న కానీ. ఎంతమంది మీ సిస్టర్స్? ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్. నాకు అమ్మ నాన్న. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓ, పిల్లలు. మీరు అక్కనా? నేను పెద్ద. ఓ ఓకే. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మీకు మ్యారేజ్ అయింది? నాకు 21. 21 మోస్ట్లీ 9 years అయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు అంతే, 9 yearsకి అట్లా అయిపోయింది. ఏం చేస్తాం, అట్లా అవుతుంటుంది లైఫ్. ఇంకేం పాటలు ఉన్నాయి సమాజం గురించి? అవునా, సమాజం గురించి వాడదాం అయితే. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు నమ్మించి నీ గొంతు తడిబట్టతో గోసే తెలివి గల్లోళ్ళు ఉండ్రు భూమి మీద మనసులోటి పెట్టుకొని మీది కొట్టి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు లేనిపోనివి చెప్పి బట్టగాలు చేసేటి లేకిన కొడుకులుండ్రు లోకంలా. అబ్బబ్బా నువ్వెంత గొప్పనివంటారు, అబ్బబ్బా నువ్వెంత మంచోనివంటారు, వరసకనులోన మాట మార్చేస్తారు. మంది కొంపలు ముంచి మంది కొంపలు ముంచి మంటల్లో సలిగార్చే దొంగ నా కొడుకులుండ్రు నమ్మించి మరగొంతు తడిబట్టతో గోసే తెలివి గల్లోళ్ళు ఉండ్రు భూమి మీద. నిజంగానే ఉన్నారు తెలుసా,
నిజంగా అట్లా మీ లైఫ్ లో అట్లా మిమ్మల్ని ముంచి ఒకరు చెడును కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫస్ట్ ఈ రీల్ మాత్రం వాళ్ళకే షేర్ చేసేయండి డైరెక్ట్ గా. నిజంగా అసలు ఓ రోజాలరు కొంతమంది ఎదుగుతుంటే. దీనికి కూడా ఒక సాంగ్ ఉంది నా దగ్గర, మీరు వాడమంటే వాడు. పాడండి. తప్పును తప్పని ఒప్పును ఒప్పని మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళుబోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు, ఈ లోకంలో కొంతమంది గుణమెన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రాలేని రోజులెన్నాడొస్తాయో. నిజంగా మీ లైఫ్ లో మొత్తం మీకు అన్ని అనుభవాల వల్ల ఈ పాటలు అని అనుకున్నట్టున్నారు మీరు. బాగా అవి మైండ్ లో నాటుకుపోయినాయి అనమాట. నాకు కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారము అనిపిస్తుంది అప్పుడప్పుడు, నా ముందు చాలా మంది మంచిగానే ఉంటారు, నా గురించి గొప్పగా మాట్లాడినట్టే ఉంటారు, వెనకాల మాత్రం వాళ్ళు చేసేవి చేస్తున్నారు, బ్యాడ్ గా మాట్లాడడం, బ్యాడ్ గా పొట్రేట్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఏదో ఉంటుంది హైదరాబాద్ లో జాబ్. అసలు ఏంటంటే కొంతమంది ఎట్లా మాట్లాడారు అంటే నా గురించి, ఆఫీస్ పర్పస్ లో యూనిఫామ్ ఉంటది కదా, ప్యాంటు షర్ట్, అది చూసి అమ్మో ఆమె ప్యాంటులు షర్ట్లు వేసుకొని తిరుగుతుందంట హైదరాబాద్ లో, అవసరమా ఆమెకి పాటలు పాడు, అవసరమా, ఓ ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో దీంట్లో రీల్స్ పెట్టుకుంటా అవి చేసుకుంటా ఆమె అది అలాగనే ఉన్నది, ఎవరిని పెట్టుకున్నదో ఇట్లా ఇవన్నీ అయినాయి అనమాట నా గురించి. నా వెనకాల అన్నీ తెలుస్తుంటాయి ఇట్లా మాట్లాడడం. ఎవరు ఏమనుకున్నా సరే నేనేంటో నాకు తెలుసు, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నేనేం చేస్తున్నానో అనేది నాకు తెలుసు. సమాజం ఏంటంటే అంటూ ఉంటది, అవి వినుకుంటూ ఉన్నాం అనుకో మనం ముందుకు వెళ్ళలేము ఆ మాటలు పట్టించుకుంటే. సో నేను అవన్నీ వదిలేసిన, ఎవరన్నా ఏమన్నా అనుకోని, నా టాలెంట్ నాది, నా సిచ్యువేషన్ నాది, దాని ప్రకారం నేను వెళ్ళిపోవాలి అంతే. సో అట్లా మీ గురించి వెనకాల తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా, ధమ్కి ఇవ్వండి వాళ్ళకి వేదాంత్ టీవీ తరఫున. ఇంకొకరి గురించి ఇట్లా తప్పుగా మాట్లాడాలంటే భయపడాలా? వాళ్ళు ఇట్లా ఎంత కరెక్ట్ గా ఉన్నారు అనేది వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్. మనకు చెప్పే ముందు వాళ్ళు కరెక్ట్ ఉంటేనే కదా ఆ మాట మనకు చెప్పాలి. వాళ్ళు కరెక్ట్ గా లేనప్పుడు మనకు చెప్పి యూజ్ లేదు. నాది అది అన్నమాట. మళ్ళీ ఒకసారి పాడతా. తప్పును తప్పని ఒప్పును ఒప్పని మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళుబోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు, ఈ లోకంలో కొంతమంది గుణమెన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రాలేని రోజులెన్నాడొస్తాయో. టచ్ అయిపోయి ఉంటది. ఎవరైతే మీ గురించి ఇట్లా మాట్లాడి ఉంటారో చూస్తే మాత్రం పక్క బాధపడతారు కూడా. నిజంగా అట్లా ఒకరి గురించి చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఏం తెలియనప్పుడు బ్యాక్ బీచింగ్ అనేది అసలు కరెక్టే కాదు. సో మనం ఏదైతే కర్మ నెవర్ లీవ్ అంటారు కదా, పక్క వాళ్ళకి రిటర్న్ అవుతుంది అది. మీరు మాత్రం హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీని మీ బాబుని మంచిగా చూసుకోండి. లైఫ్లో మిస్ అయిన దానికోసం వద్దు, ఇక మీరు చేయాల్సిన దానికోసం ఆలోచించి ముందడుగేయండి. సో మీ లైఫ్లో మీకు అమ్మా నాన్న సపోర్ట్ బాగుంది కదా, వాళ్ళ గురించి ఏదైనా పాట పాడతారా? కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే, అమ్మా ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. నువ్వు కడుపులో ఉన్నప్పుడు సిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు, పంచుకున్నవా గుండె చప్పుడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు సిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు, పంచుకున్నవా గుండె చప్పుడు. లోకమంతా నన్ను ఒంటరి చేసిన నువ్వు తోడుగా నాకు ఉన్నవ కన్నా, నా కష్టాలు కన్నీళ్ళు గుండెల్లో దాచిన పుట్టేడు కష్టాల్లో నిన్ను పెంచుకున్నా. నువ్వు ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా, నిన్ను విడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా. ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా, నిన్ను విడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా. కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే, అమ్మా ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. మీ కొడుకు కోసం మా అమ్మ కోసం 2 కలిపి వాడేసిరు అయితే అట్లా.
మీ కొడుకు పెద్దగానాక మా అమ్మ నా కోసం పాట పాడింది రోజు అని అనుకుంటాడు. ఓకే, డాడీ కోసం నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నైస్ అండి. ఈరోజు మీతో ఎన్ని పాటలు పాడించినా కూడా మాకు మళ్ళీ మళ్ళీ వాడాలని అనిపిస్తుంది, పాడించుకోవాలని అనిపిస్తుంది. సో చూసి అందరికీ కూడా చెప్తున్నా, రేణుకా గారికి సపోర్ట్ చేయండి. ఆమె సాంగ్స్ ఇంకా ప్రజల్లోకి చేరాలి అంటే మీ సపోర్ట్, మీ ఆదరణ తనకి ఎప్పుడూ ఉండాలి. సో ఇట్లానే సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు 4 సాంగ్స్ పాడింది, ఈరోజు 4 పాడింది, రేపు రోజు 40 వాడే స్టేజ్కి తను ఎదగాలి, ఇంకా అంతకు మించి కూడా వాడాలి. తొందరలో ఆ నెంబర్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి మీ బ్రైట్ ఫ్యూచర్ కోసం. లైఫ్లో సక్సెస్ డెఫినెట్గా వస్తుంది, బట్ వెయిట్ చేయండి, బాధపడకండి, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. సో హ్యాపీగా ఉండండి. సో చూసారు కదండి, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇకపై ఇట్లా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని డెఫినెట్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను అనమాట. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.